అనంతపురం డీఎస్పీ వీర రాఘవరెడ్డి సీఐ ప్రతాపరెడ్డిని సస్పెండ్ చేయాలని తెలుగుదేశం నేతలు ఈసీ అధికారికి విజ్ఞప్తి చేశారు. అనంతపురం లోక్సభ తెదేపా అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పార్టీ శ్రేణులతో కలిసి ఎన్నికల పరిశీలకులు రవికుమార్కు వినతిపత్రం అందించారు. డీఎస్పీ రాఘవరెడ్డి మొదటి నుంచి వైకాపా ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డికి అనుకూలంగా పనిచేస్తున్నారని తెలిపారు. నిన్నటి రోజున వ్యక్తిగత గొడవలు జరిగాయి. వ్యక్తిగత గొడవలు జరిగితే మా యువ నాయకుడిని జయరాం నాయుడిని అరెస్ట్ చేయడం జరిగింది. అది రాత్రి అర్ధరాత్రి 1 గంటప్పుడు పోలీసులు వెళ్ళి కొట్టుకుంటూ తీసుకెళ్లారంట. కొద్దిగా టైం ఇవ్వండి, నేను బయటకు వస్తానన్నా కానీ వినుకోకుండా ఈడ్చుకెళ్లి పోలీసులు దౌర్జన్యంతో జయరాం నాయుడిని తీసుకెళ్లారు. దీనికి ముఖ్య కారణం వీరరాఘవరెడ్డి గారు డీఎస్పీ. పోయిన మున్సిపల్ ఎలక్షన్స్ అయితేమి, పంచాయతీ ఎలక్షన్స్ అయితేమి వన్ సైడ్గా ఆయన చేశాడు. అనంత వెంకటరామరెడ్డికి సపోర్ట్ చేస్తూ చేశాడు. ఆయన్ని మేము సస్పెండ్ చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. లేకపోతే కనీసం ట్రాన్స్ఫర్ అయినా ఇక్కడ నుంచి చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నా. కమిషన్కి ఇప్పుడే రిప్రజెంటేషన్ కానీ ఇవ్వడం జరిగింది. ఆయన డిఎస్పీ గారు వీరరాఘవరెడ్డి గారు, అలాగే సిఐ ప్రతాపరెడ్డి గారు ఇద్దరు అనంత వెంకటరామరెడ్డికి కుమ్ముగాస్తున్నారు. గత వారం రోజుల నుంచి ఎవరైతే తెలుగుదేశంలో క్రియాశీలకంగా ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించి భయపడిస్తున్నారు. మీరు ఊరు వదిలిపెట్టాలని, మీరు లేకపోతే లోపల వేస్తాము, అక్రమ కేసులు పెడతామని చెప్పేసి ప్రతాపరెడ్డి గారు, వీరరాఘవరెడ్డి గారు భయపడిస్తూ మా కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారు. వీరరాఘవరెడ్డి గారిని సస్పెండ్ చేయమని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కమిషన్ 24 అవర్స్లో చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్పారు. నిన్న జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్లో మా తెలుగుదేశం పార్టీ నాయకుడు జయరాం నాయుడు గారు అసలు వెళ్ళలేదు. ఆ కార్యక్రమంలో సీసీ ఫుటేజ్ చూసుకోవచ్చు. ఎక్కడ కనపడించిన వ్యక్తిని ఈరోజు అదే పనిగా అరెస్ట్ చేసి భయభ్రాంతికి గురి చేసి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఒక ప్రత్యేకమైన నిఘా పెట్టి ఎవరు యాక్టివ్గా పనిచేస్తున్నారో వాళ్ళు ఏదో రకంగా కేసు పెట్టి లోపలైన ఆలోచనతో ఈరోజు ఇక్కడ డీఎస్పీ గారు వీర రాఘవరెడ్డి గారు అదే పనిగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తూ తెలుగుదేశం పార్టీ క్యాడర్ అందరూ కూడా చిన్నాభిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారనే విషయాన్ని ఈరోజు ఎలక్షన్ కమిషన్ దృష్టి తీసుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే దాదాపుగా 5 సంవత్సరాల ఈ కాలంలో 4 సంవత్సరాలు 8 నెలలు ఇక్కడే పనిచేసినాడు. ఇప్పుడు కూడా పనిచేస్తున్నాడు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ వెంటనే అతన్ని ఇక్కడి నుంచి పంపించమని చెప్పేసి మేము ఈరోజు డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది.